నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కార్తీక పురాణము 25వ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 24వ అధ్యాయంలో అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని ముగించుకొని ద్వాదశి గడియలు రాకముందే తన వ్రతాన్ని ముగించుకోవాలనే సంకల్పంతో ఉన్నప్పుడు దూర్వాస మహాముని అక్కడికి రావడము, అతన్ని సగౌరవంగా ఆహ్వానించుకోవడము, ద్వాదశి గడియలకు మునుపే తన ఆతిథ్యము స్వీకరించాలని కోరగా తాను సరేనని చెప్పి స్నానార్థమై నదికి వెళ్ళి ద్వాదశి గడియలు ముగుస్తున్నా రాకపోయేసరికి ఏమి చెయ్యాలో తోచక పెద్దలను విచారించి అంబరీషుడు ఏం చేశాడు, దూర్వాస మహామునికి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు శపించాడో 25వ అధ్యాయంలో తెలుసుకుందాము. అంబరీష, పూర్వజన్మలో కిచ్చిత్ పాప విషయము వలన నీకీ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించినచో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చిత అభిప్రాయమును ఆలకింపి వెడలుము. ద్వాదశి నిష్టను విడిచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుటను కాదు. ద్వాదశిని విడుచుటయు కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును, నిందింపడు. కాన జలపాలమొనరించి ఊరుకొందును అని వారి ఎదుటే జలపాలమొనరించెను. అంబరీషుడు జలపానమొనరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ, ఓరి మందడా, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేల భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నం పెట్టదనని ఆశచూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అదముడు మరి జన్మల్లో పురుగై పుట్టును. భోజనమునకు బదులు జలపానము చేసితివి, అది భోజనముతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాక హరిభక్తుల వెట్లా కాగలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు. మమ్మే అవమానించుటయ నీవని శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం ఉనరించితివి. అంబరీష, నీవెట్ల అపవిత్ర రాజకుటుంబములో పుట్టినావురా. నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడనను, నా యజ్ఞానముచే నేని కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, 5వ జన్మలో వామనుడవుగాను, 6వ జన్మలో క్రూరుడవుగాను, బ్రాహ్మణుడవుగాను, 7వ జన్మలో మూఢుడైన రాజువుగాను, 8వ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, 9వ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవు అని వెనక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుట
అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య అటులనే మీ శాపమును అనుభవింతు అని ప్రాధేయపడెను. కాని దూర్వాసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు క్రక్కుచు దూర్వాసునిపై కొడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంతో ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచవింశో అధ్యాయము 25వ రోజు పారాయణము సమాప్తము. భక్తిపూర్వక సమర్పణ.